ప్రశ్నారావును అరెస్ట్ అయి దాదాపు 3 నెలలు అవుతుంది కదా. అందరూ మర్చిపోయినట్టున్నారు. ఈ కేసులో కీలకమైన అప్డేట్ ఏంటి అంటే, అతని కేసుని గన్నవరం కోర్టు విజయవాడ ఎన్ఐఏ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. కారణం ఏంటంటే, ప్రశ్నారావుని మీద నమోదై ఇప్పుడు జైల్లో ఉండటానికి కారణం ఉపా చట్టం కింద అతని మీద కేసు నమోదు కావటం. ఉపా చట్టం కేసు అనేది స్టేట్ గవర్నమెంట్ కేసు కాదు, అది కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం పెట్టేటువంటి కేసు. అది చాలా కీలకమైనటువంటి కేసు. ఎవరి మీద పెడతారు అంటే, ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద, నక్సలైట్తో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధాలు ఉండే వాళ్ళ మీద, తర్వాత వాళ్ళ భావాజాలాన్ని సమాజంలో వ్యాపింపచేసే వాళ్ళ మీద, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ మీద, మన దేశంలో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళ మీద ఉపా చట్టాన్ని పెడతారు. ఉపా చట్టాన్ని పెట్టారు అంటే ఆ కేసులు అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. ఇప్పటికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండబట్టి 3 నెలలు కదా. ఇప్పుడు ఈ కేసు ఎన్ఐఏ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తూ ఉంటుంది. ఈ కేసుని వన్స్ ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు 3 నెలలు అవుతుంది జైల్లో ఉండబట్టి, ఇంకొక 3 నెలలు ఉన్నా మొత్తం 6 నెలల తర్వాత కూడా బెయిల్ రావడం చాలా కష్టం. మేబీ 6 నెలల తర్వాత ఏమన్నా వస్తాయని చూడాలి. కానీ ఇంకొక 3 నెలలు అయితే తప్పనిసరిగా ప్రశ్నారావుని జైల్లోనే ఉండక తప్పదు. మేబీ అంటే అతని మీద పెట్టిన కేసు అలాంటిది. మామూలుగా అతని మీద ఉన్న కేసులు, ఆరోపణలు 3 రకాలుగా చూడాలి. ఒకటేమో పొలిటికల్, అంటే రాజకీయంగా ఒక పార్టీతో ఒకరితో పుచ్చుకొని మరొక పార్టీని టార్గెట్ చేయటం. ఇప్పుడు ప్రశ్నారావన్ ఎక్కువగా జనసేన పార్టీని టార్గెట్ చేసేవాడు, వైసీపీ తరపున ఒకరితో పుచ్చుకొని. పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. సరే, ఇది చాలా మంది చేస్తున్నారు అనుకోండి. కాకపోతే ప్రశ్నారావన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మరి వ్యక్తిగతంగా బూతులతో తిడతాడు. మరి వ్యక్తిగతంగా బూతులతో తిట్టడం అంటే తప్పు కదా. ప్రశ్నారావన్ అరెస్ట్ కావడానికంటే ముందు దళిత క్రైస్తవ శంకారామం అనేటువంటి సభలో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అనుచితంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ముందుగా అసలు ఈ కేసులే ప్రశ్నారావన్ మీద నమోదైంది. ఫస్ట్ ప్రశ్నారావుని అరెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అనుచిత కామెంట్స్ చేసిన కేసుల్లోనే. కాకపోతే ఆ కేసులు పెద్దవేమి కాదు, బెయిల్ వస్తుంది ఈజీగానే. బెయిల్ వచ్చింది కూడా ఆ కేసుల్లో, సెషన్ బెయిలే వచ్చింది. జైలుకు పోయేదాకా కూడా అవకాశం రాలే. తర్వాత రెండో కేసు ఏంటంటే, అంటే రెండో ఆరోపణ ఏంటంటే ఇతని మీద హిందూ మతాన్ని, హిందూ దేవులని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. నిజానికి ఈ విషయంలో ప్రశ్నారావన్ మీద కేసులే నమోదు కాలే నాకు గుర్తున్నంత వరకు. ఇతను మన పురాణాలను, పురాణ స్త్రీలను, దేవులను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఇది మరి ఎందుకో ఈ పర్టికులర్ విషయం మీద ఎవరు పెద్దగా కేసులు నమోదు చేసినట్టుగా లేరు. సరే, ఇది రెండో రకం ఆరోపణలు ప్రశ్నారావన్ మీద. మూడో రకం ఇప్పుడు అరెస్ట్ అయిన ఉపా చట్టం. ఈ ఉపా చట్టం కేసు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం పెట్టబడే కేసు. ఈ కేసు అరెస్ట్ అయిన తర్వాత అంత ఈజీగా బెయిల్ రాదు. ఈ కేసుని ఎన్ఐఏ విచారిస్తుంది. ఎన్ఐఏ విచారిస్తుందంటే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా అతని మీద నిఘా ఉంటుంది. ప్రశ్నారావన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా అతని మీద నిఘా ఉంటుంది. సో మొత్తానికి అతని కేసుని ఎన్ఐఏ కోర్టుకి గన్నవరం కోర్టు బదిలీ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. గతంలో ఇతని తరపున వైసీపీ వకాల్తా పుచ్చుకుంది. మొదట్లో పవన్ కళ్యాణ్ని అనుచిత కామెంట్ తిట్టినప్పుడు అరెస్ట్ అయిన కేసుల్లో జడా శ్రవణ్ వకాల్తా పుచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇతని మీద ఉపా చట్టం కేసు నమోదైందో, ఎప్పుడైతే ప్రశ్నారావన్ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందో, తర్వాత వైసీపీ ఎంటర్ అయ్యి వైసీపీ వకాల్తా పుచ్చుకుంది ప్రశ్నారావన్ తరపున. అయితే ఇప్పుడు గన్నవరం కోర్టు ఆ కేసుని ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా వైసీపీ వకాల్తా పుచ్చుకుంటుందా అని చూడాలి. ఇంతకుముందు పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు ప్రశ్నారావన్ తరపున వకాల్తా పుచ్చుకున్నారు అడ్వకేట్గా, ఆయన టీం. ఇప్పుడు కూడా వాళ్ళే వకాల్తా పుచ్చుకుంటారో చూడాలి. సహజంగా ఏంటంటే ఎన్ఐఏ కోర్టుకి ఒక కేసు పోయిన తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నాడు అని ఒక వ్యక్తి మీద అభియోగం నమోదైనప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అతని తరపున వకాల్తా పుచ్చుకోదు. కానీ వైసీపీకి మాకు ఇదంతా సంబంధం లేదు, మేము పుచ్చుకుంటాం మా ఓడు అనుకుంటే మనం చేయగలిగిందేం లేదు. మరి ఎన్ఐఏ కోర్టు దగ్గర కూడా వైసీపీనే వకాల్తా పుచ్చుకుంటుందా, న్యాయ సహాయం అందిస్తుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ.